ట్రేడర్స్ మనం నిన్న మండే జరిగిన తర్వాత నిన్న మండే కోసం వీడియో పెట్టుకున్నాము, మొన్న పెట్టుకున్నాము, నిన్న వీడియో పెట్టుకోలేదు కదా. అయితే ఈ మండే వీడియోలో ఏం చెప్పుకున్నాము, ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ క్లోజింగ్ ప్రైస్ ఈ రెసిస్టెన్స్ దాటితేనే అప్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం. ఎగ్జాక్ట్గా ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి మళ్ళీ డ్రాప్ అయింది. మండే డ్రాప్ అయింది. ఆ తర్వాత మండే ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. ఈరోజు ఈ రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయింది. ఇక్కడ 915 క్యాండిల్ ఇది చూడండి, కింద ఓపెన్ అయింది. పైన ఒక క్యాండిల్ ఇక్కడ క్లోజ్ చేసింది, కానీ చార్ట్ 15 మినిట్స్లో ఉంది. 15 మినిట్స్లో పైన క్లోజ్ ఈ విక్కు వెళ్ళింది. ఆ తర్వాత విక్కు లోపల క్లోజ్ అయింది కనుక ఇంకా పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అలాగే మనకు ట్రెండ్ లైన్ ఉంది, పైన రెసిస్టెన్స్ ఇది దాటితేనే పైకి వెళ్తుంది అనుకున్నాం, ఇది దాటితేనే పైకి వెళ్తుంది అనుకున్నాం. డైరెక్ట్గా కిందికి వచ్చేసింది. ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 3 మినిట్స్ ప్రకారం ఈ రెసిస్టెన్స్ కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో వెంటనే ఈ రెడ్ క్యాండిల్ కిందనే ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ తర్వాత బిగ్ మూవ్ మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అసలు యాక్చువల్గా ఈ లెవెల్ దాటితేనే పైకి, ఈ క్లోజింగ్ లెవెల్ దాటితేనే పైకి. మండే క్లోజింగ్ ఎక్కడిస్తుంది అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం చాలా. మండే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి, ఈ క్లోజింగ్ ప్రైస్ ఉంది కదా, ఇది అంతకుముందు క్లోజింగ్ ప్రైస్ ఉన్న ప్రకారం దాని లెవెల్లోనే ఇచ్చింది లోపల కనుక అదే లెవెల్ని మనం తీసుకున్నాం. ఇది క్లోజింగ్ ప్రైజు. మళ్ళీ ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ పైన సస్టైన్ అయితేనే కూడా పైకి వెళ్తుందని చెప్పుకున్నాం. కాకపోతే అక్కడ సస్టైన్ కాలేదు, మెల్లగా హయ్యర్ లోలు క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి ఈ ట్రెండ్ లైను కనుక ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచి మళ్ళీ డ్రాప్ అయింది. ఓపెన్ అయిన లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇంకా మనకు నెక్స్ట్ సపోర్ట్ ఇదే ఉంది. ఆ తర్వాత క్లోజింగ్ ప్రైస్ ఇది ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఇది ఉంది. మరి ఇక ఈరోజు ఇక్కడ వరకు వస్తుందా? ఇక్కడ గోల్డెన్ జోన్ రేషియో ఉంది ఒకటి, ఈ జోన్ రేషియో వరకు రావాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇక్కడే మధ్యలో ఆగిపోతే మాత్రం నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ అని ఓపెన్ కావాలి, లేదంటే డైరెక్ట్గా క్యాండిల్ ఫాల్ అన్న కావాలి. ఓకే, ఇది గమనించండి. మనం తీసుకుంటున్న లెవెల్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయనేది వివరించండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు కింద క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ డేలో చూడండి ఒకసారి. ఈరోజు ఈ 24,030 లెవెల్ 37 లెవెల్ కింద స్ట్రాంగ్గా క్యాండిల్ క్లోజ్ అవుతుంది కనుక ఒకవేళ గ్యాప్ డౌన్ జరిగితే ఈ లెవెల్ జరగవచ్చు, లేదంటే ఈ లెవెల్ ఈ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 3 మినిట్స్ ప్రకారం ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గర గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఈ గోల్డెన్ జోన్ కూడా కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడైతే గ్యాబులు మిగిలాయో ఈ గ్యాబ్లను ఫిల్ చేసుకుంటూ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఈ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ కింద ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది గమనించండి ఒకసారి. గమనిస్తే మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.